హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందైతే ఎవరైనా మన ఛానల్ని కనుక మన వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అయితే ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక చిన్న చాలా అంటే చాలా చిన్న వీడియో అని చెప్పొచ్చండి. ఏంటి అనంటే మనము ఏమైనా కూడా లంచ్ కానీ డిన్నర్ కానీ, లంచ్ కాదు డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలాగా కాన్ఫ్లెక్స్ కానీ ఏదైనా ఈజీ బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. నేను కూడా అలాగే ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇది. ఫ్రైడే రోజు వచ్చేసి ఇంక తెలుసు కదా ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందని అనేసి. నాకు అది కాక ఈ వీక్ చాలా ఎక్కువ పనే ఉంటుంది. లేడీస్ కదా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను అంత పని ఒకే రోజు చేసుకోవాల్సి వచ్చిందనమాట. దేవుడి పని కానీ, పటాల పని కానీ, అలాగే ఈ దేవుడి సామాన్ ఉంటుంది కదా, అది గడప గట్లకి పసుపు కుంకుమ పెట్టుకోవడము ఇవన్నీ కూడా ఉండడం వల్ల కొద్దిగా టైర్డ్ అయ్యానమాట. సో అందుకని డిన్నర్ అనేది ఏం ప్రిపేర్ చేయలేదు. అందువల్ల నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే లైట్గా కాన్ఫ్లెక్స్ ఉంటాయి కదా, అవైతే ప్రిపేర్ చేసేసుకుని తినేస్తున్నాము. దీనికోసం అయితే అందరూ నార్మల్గా ఎలా చేస్తారని తెలీదు. నేనైతే కాన్ఫ్లెక్స్లో వచ్చేసి హార్లిక్స్ కానీ లేదంటే బూస్ట్ కానీ యాడ్ చేసుకుంటే చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అదే కాక ఇది మామూలుగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, డైట్ చేసేవాళ్ళు చాలా మంచి ఫుడ్ అని చెప్పొచ్చండి. ఇది షుగర్ యాడ్ చేసుకోకుండా కనుక తిన్నారంటే డైట్ చేసేవాళ్ళు కానీ, అలాగే ఈ డైట్ చేసే వాళ్ళకి షుగరు అవాయిడ్ చేసేసి బెల్లము, అలాగే ఈ హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ఏదైనా లేదు అంటే అవాయిడ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ బెల్లం కనుక యాడ్ చేసుకున్నారంటే చాలా మంచిదండి. ఒకసారి అయితే అలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు నేనైతే దీనికోసము ఒక ₹5 ప్యాకెట్ ఉంటుంది కదా హార్లిక్స్, అది ఫుల్గా తీసుకున్నాను. అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు చక్కెర తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు బెల్లమైనా తీసుకోవచ్చు, బాగుంటుంది ఫ్లేవర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము ఫ్రూట్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మిక్స్ చేసేసిన తర్వాత కాన్ఫ్లెక్స్ కూడా యాడ్ చేసుకునేసి ఈ షుగరు అలాగే మనం వేసిన హార్లిక్స్ ఈ కాన్ఫ్లెక్స్కి బాగా పట్టేలాగా ఒకసారి అయితే చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి రెడీగా, పాలు కాగేలోపు. నేనైతే 1 లీటర్ పాలు తీసుకున్నాను అనమాట, చిక్కటి పాలు. వాటర్ అనేది యాడ్ చేయకుండా, అంటే కొద్దిగా యాడ్ చేశాను, ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఎక్కువ యాడ్ చేసుకునే అవసరం లేదు. అలాగే పాలు ఎక్కువ కాగాల్సిన అవసరం లేదు కూడా. జస్ట్ ఈ విధంగా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మనము ముందుగా అన్నీ మిక్స్ చేసుకున్నటువంటి కాన్ఫ్లెక్స్లో కనుక పాలు పోసేసుకొని నైటు నాకు తెలిసినంత వరకు ఇలాంటి లైట్ ఫుడ్స్ ప్రిఫర్ చేయడమే చాలా మంచిది. ఎందుకంటే మనకి సన్సెట్ అయిపోయిన తర్వాత ఎవరికైనా కూడాను ఈ డైజెషన్ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. ఎప్పుడైతే మనకి సన్ రైజ్ ఉంటుందో అప్పుడే మనకి డైజెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నైట్ టైము పూర్తిగా డైజెషన్ అనేది ఉండదు. అది చాలామందికి తెలుసు అనుకుంటాను. అందువల్ల నైట్ వచ్చేసి మనము ఇలాంటి లైట్ ఫుడ్ అంటే ఇడ్లీ, అంటే ఆయిల్ ఫుడ్ కాకుండా ఇలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తే చాలా మంచిదండి. ఇక అంతేనండి. ఈ రెసిపీ అని చెప్పను, జస్ట్ ఒక చిన్న ఫుడ్డు, అంటే అందరూ చేసుకుంటుంటారు, బట్ నేను ఎందుకో నాకు షేర్ చేయాలనిపించింది. ఇందులో కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా మీకు చెప్పాలనిపించింది అనమాట. సో అందుకని ఈ చిన్న వీడియో అయితే చేయాలనిపించింది. ఇక వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చుంటే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడాను పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇట్లాగే నన్ను ఇంకా ముందుగా సపోర్ట్ చేస్తారు అని నమ్ముతూ మరొక మంచి వ్లాగ్తో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.